प्रभु में इस कर्ष को धन्यवाद देते हैं చాలా సంతోషము మీ యొద్దకి రావటం అనేది. और हम बहुत आनंदित होते हैं कि आपके बीच में आ चुके हैं। చాలా రోజుల తర్వాత ఇక్కడ రావటం జరిగింది. बहुत दिनों के बाद यहाँ मुझे आना पड़ा। అన్నగారు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఆహ్వానించాడు, కానీ ఆ టైంలో షెడ్యూల్ కరెక్ట్గా లేకపోవటం వలన, పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వలన కుదరలేకపోయింది. तो परमेश्वर जो अपना दास मुझे पिछले जो साल में बुलाए थे, मगर समय नहीं मिल पाया था, इसका वजह से आप लोगों तक मैं पहुंच नहीं पाया। ఏదేమైనా ఈ రోజున మీతో ఉండటము దేవునికి వందనస్తున్నాయి ఉన్నాను. जो भी हुआ है प्रभु के कृपा से मैं तुम्हारे बीच में हूँ। ఓకే, నేను సిద్ధపరిచినటువంటి టాపిక్ లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం చాలా అయినందున నేను కొంతవరకు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. जो मैं विषय ले रहा हूँ उसमें बहुत कुछ बातें हैं जो आपको प्रकट करना चाहता हूँ, और उसमें से कुछ बातें आपके बीच में पेश करना चाहता हूँ। ఓకే, నేను సిద్ధపరిచినటువంటి టాపిక్ లో నుండి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త उसमें से कुछ वचन को मैंने चुन लिया, और इस पुस्तक का नाम है लूका पुस्तक में से 2వ అధ్యాయము 2 अध्याय 10-11 వాక్యాలలో 10-11 వాక్యాలలో 10 और 11 నాకు సహకరించండి, లేదా మీరు చదవండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి. ఇక్కడ మనము అందులో నుంచి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అందులో నుంచి ఒక పాయింట్ ఏం మాట్లాడుతున్నానంటే మహా సంతోషకరమైన సువర్తమానము. इसमें से एक अपना शब्द लेते हैं महा सुसमाचार। किस शब्द को हम लेते हैं इसमें से? ఎవరికి సంతోషం ఇది అంటే, और किसको संतोष की प्रकट कर रहे हैं? ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషం. ये जो प्रजा के लिए सभी को संतोष दिया हुआ संदेश है। ये క్యాస్ట్ సంబంధము లేదు, కులము సంబంధము లేదు, జాతి సంబంధము లేదు. ఇది రాష్ట్రాలు, స్టేట్ కి సంబంధం లేనటువంటి విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి మాట. ना जाति के लिए कोई संबंध नहीं है, या किसी अपना और अदर कास्ट के कोई संबंध नहीं है, बल्कि जो मनुष्यों के लिए दिया हुआ संदेश है। ఎలా సంతోషము ప్రజలందరికీ? कौन सा संदेश है अपने प्रजों के लिए? ఈ సంతోషము రకరకాలుగా ప్రజలలో, వారి కుటుంబ పరిస్థితుల్లో గాని, వ్యవహారాల్లో గాని, వారి కార్యక్రమాల్లో గాని ఉన్నటువంటి సంతోషము లాంటిదేనా ఇదేమన్నా? ये ऐसा संतोष है क्या जो अपने अपने परिवार में जो संतोष रहता है, ऐसा कोई संतुष्ट है कि ये? కాదు, కానీ ऐसा नहीं है। ఇది ఎట్ ఏ టైం ప్రజలందరికీ కలుగుతుంది. ये अटेंड परमेश्वर की और से जो प्रजा के बीच में संतुष्ट दे रहा है। ఎలా వస్తుంది అని అంటే, कैसा आता है संतोष? దీంట్లో చాలా విషయాలు జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నటువంటి విషయాలలో నేను చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి కేవలం ఈ పాయింట్ కి సంబంధించింది నేను తీసుకుని మాట్లాడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని కోరుతున్నాను. इसमें बहुत सारे शब्दार्थ है जो आप लोगों के बीच में बताना चाहता हूँ, मगर कुछ शब्दार्थ है जो आपके बीच में बताना चाहता हूँ। ఈ లోకములో మనుషులందరికీ వారి వారి పనులను బట్టి, వారి వారి స్థితిని బట్టి, హోదాను బట్టి ప్రతి ఒక్కరికి సంతోషం అనేది ఉంటుంటది. तो आज हम देखते हैं कि अपने अपने जो कामों के द्वारा, अपने अपने भावनाओं के द्वारा संतोष के बीच में रहता है। అది మీ భౌతికంగా మీ పరిస్థితులను బట్టి ఉంటున్నటువంటి ఆనందం అదంతా. पर ते जो आपके परिस्थिति के अनुसार रहे हुआ जो आनंद है, కానీ దూత మాట్లాడుతున్నది, చెప్తున్నది ఇది ప్రజలందరికీ కలగబోతున్నది ఈ సంతోషం అని చెప్పింది. यह स्वर्गदूत जो बता रहा है कि सारे जो प्रजाओं के लिए कोई संतुष्ट आपके लिए है, प्रजाओं के लिए संतुष्ट है। ఇది మనుషులకు ఉన్నటువంటి ఆనందమే, ఇంకా దేవుడి ద్వారా వస్తే ఇంకేంటి ప్రయోజనం? यदि मनुष्यों के द्वारा यदि संतुष्ट है तो परमेश्वर का क्या लाभ है? మనుషుల నుండి అదే ఆనందము, దేవుడి నుండి ఇంకా అదే ఆనందం అన్న తర్వాత ఇంకా దూత చెప్పాల్సిన పని ఏంటి? దాంట్లో ఇంకా స్పెషాలిటీ ఏముంది? और मनुष्यों के द्वारा वही आनंद है और परमेश्वर के द्वारा वही आनंद है, तो इसका बताने का अर्थ क्या है? కాబట్టి అది కాదు, तो वो नहीं है। అది దైవము ద్వారా, దేవుని ద్వారా కలుగుతున్నటువంటి, ప్రజలందరికీ కలుగుతున్నటువంటి మహా సంతోషకరమైనటువంటి వర్తమానము, సువర్తమానము. ये पवित्र आत्मा के द्वारा, परमेश्वर के द्वारा दिया हुआ जो शुभ संदेश है, सभी के जीवन के लिए एक आनंद प्रकट हो रहा है।
ఏంటిది వర్తమానం అని అంటే ते जो वचन क्या है? అంటే దీని ద్వారా ప్రజలందరికీ ఖచ్చితంగా ఈ సంతోషం అనేటటువంటి వార్తను తీసుకుని వస్తున్నారు కదా వీళ్ళు. దీని ద్వారా ప్రజలందరికీ ఖచ్చితంగా సంతోషము కలుగుతుంది. तो इसके द्वारा सारे प्रजा को एक आनंद प्रकट हो जाता है, जिसके द्वारा प्रभु तक पहुंचा दिया जाए. నీకేమైనా శారీరకంగా ఏమైనా బలహీనతలు ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా నీకు జబ్బు నీకేమైనా ట్రీట్మెంట్ సంబంధించి వైద్యం జరిగినప్పుడు నీకు మంచి హెల్తీ వస్తుంది, మంచి హెల్తీగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. जब आपको कुछ बीमार हो जाता है, कुछ समस्या हो जाता है, हॉस्पिटल में जाते हैं, तो तब आप ठीक हो जाते हो. ఈ ప్రపంచంలో భౌతికంగా తల మొదలుకొని అరకాల వారికి నీకు ఆరోగ్యం అనేది ప్రపంచంలో దొరుకుతుంది. यदि आप सिर से लेकर पांव तक आपके संसार में आपको जो स्वस्थता अर्थात चंगाई मिल सकता है, కానీ నీలో ఉన్నటువంటి హృదయానికి వచ్చినటువంటి దానిని వైద్యుడు తొలగించలేదు. पर आपके हृदय में जो आया हुआ जो रोगों को जो वैध है संसार में है वो हटा नहीं सकता. నీ హృదయానికి వచ్చినటువంటి భౌతికమైన సమస్యను అతడు సాల్వ్ చేయగలుగుతాడు, కానీ హృదయానికి అంటినటువంటి మలినాన్ని అతడు తొలగించలేదు. आपके शरीर में जो आया हुआ जो संकटों को वो हटा सकता है, परंतु जो हृदय से जो रोग है उसको हटा नहीं सकता. దాని ద్వారా మనం నిత్య నరకం వెళ్ళిపోతున్నాము. हम उसके द्वारा ही हम नरक की ओर जा रहे हैं. నీకు శరీరం మీద వచ్చినటువంటి బలహీనతలకు నువ్వు ప్రభుని నమ్ముకొని మరణిస్తే నువ్వు పరలోకానికి వెళుతావు, కానీ आपको जो रोग आ रहा है उसके द्वारा यदि आप प्रभु को विश्वास करते हैं तो आप प्रभु के पास पहुंच जाते हो. కానీ నీ మనసుకు బలహీనంగా అనగా నీ యొక్క హృదయానికి అది వ్యాధి గాని సమస్య గాని నిన్ను నరకానికి తీసుకుపోయేదిగా ఉంటే నువ్వు నిత్య నరకం చేరుకుంటావు. यदि आपके हृदय में जो रोग है यदि नरक की ओर आपको लेके जा रहा है तो आप नरक में जा सकते हो. ఇప్పుడు దాని నుండి ఎవరు తప్పిస్తారు? तो उस नरक से हमें कौन बचा सकता है? ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు గాని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులే గాని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులను పిలువబడుతున్న వారు ఏ ఒక్కరు కూడా నేను అక్కడి నుండి తప్పించలేరు. उस नरक से संसार में रहे हुआ जो शास्त्र जो है और वो अपने को बचा नहीं सकता है, परंतु जो प्रभु का जो संदेश है हमें बचा सकता है. కాబట్టి तो इसलिए ఆయన నిన్ను నన్ను తప్పించటానికి ఈ లోకానికి వచ్చాడు. इसलिए परमेश्वर उससे बचाने के लिए नरक से बचाने के लिए इस संसार में आया है. అందుకని ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, మంచి వార్త. तो ये इसलिए सारे प्रजाओं के लिए एक अच्छा शुभ संदेश है जो हमारे बीच में परमेश्वर लाया हुआ है. ఎవరు నీకున్నటువంటి పాపాన్ని తొలగిస్తారు ఈ ప్రపంచంలో? तो आपके यहाँ जो पाप है उसको कौन हटा सकता है? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి నీ జబ్బులను బాగు చేస్తే నీకు పరలోకము లేదు, దాని నుంచి నీకేమి ఉపయోగం కూడా లేదు. यदि परमेश्वर यदि आपको चंगा या अर्थात आपको आपका हृदय के जो रोगों को यदि शुद्ध ना करे तो और कौन कर सकता है? నీ శరీరానికి జబ్బులు వస్తే यदि आपके शरीर में యేసు रोग వచ్చి है బాగు చేస్తే ఏంటి, దాని నుంచి ఏంటి? నీకు పరలోకం దక్కదు కదా. यदि परमेश्वर आपके यहाँ जो रोग है यदि उसको दूर करने के बाद आपको स्वर्ग कैसे मिलेगा? నీకు ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నాయి, क्योंकि आज आपका हॉस्पिटल है. ఈ లోకంలో జబ్బులకు మందులు ఉన్నాయి. तो इस अपना संसार में जो हॉस्पिटल है आपको जो आयुर्वेदिक मिल सकता है. నీకు కానీ ఈ హృదయంకి వచ్చినటువంటి దాన్ని బాగు చేసి నేను పరలోకాన్ని నడిపించాలనుకుంటున్నాడు తాను. परंतु परमेश्वर आपके हृदय में जो रोग है तो उसको हटाकर स्वर्ग तक पहुंचाने का परमेश्वर का उद्देश्य है. అందుకని तो इसलिए ఈ లోకములో బైబిల్ చెప్తుంది ఈ లోకము గురించి ఏ భేదమును లేదు. इस संसार में से उसका कोई लेना देना नहीं है. అందరూ పాపం చేసేసారు. सब ने पाप कर दिया है. అయితే ఇప్పుడు ఎవడు రక్షించాలి అక్కడ నుండి? अब उसमें से कौन उद्धार करेगा? అందుకని ఇప్పుడు మహా సంతోషకరమైన సువర్తమానము వార్త ఏంటిదేనంటే, इसलिए महा जो सुसमाचार का परमेश्वर का क्या है? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. सारे पापों को उठाने के लिए परमेश्वर का जो मेमना है वो आया है. ఇప్పుడు నీ నా పాపములకు మన తప్పిదములకు మనము మరణించాలి. तो हम अपने पापों के लिए हम अपने को ही मरना है. కానీ నువ్వు మరణించవు. मगर आप नहीं मर पाते हो. నీ కోసమే నువ్వు మరణించవు. तो आप अपने लिए मर नहीं पाते हो. నీకు ఆ మరణం అనేది నీకు ఇష్టం ఉండదు. तो आपको वो जो मरना आपको पसंद नहीं है. కానీ పరమందున్న తండ్రి నీ గురించి తన కుమారుని ఈ లోకానికి పంపించి నువ్వు కావాలనుకున్నాడు. परंतु परमेश्वर आपके लिए और बलिदानों के आपको चाह लिया उसने. దేవుని వల్లరా तो मेरे प्रिय भाइयों बहन,
ఈ దేవుడు ఈ సృష్టిని కలిగజేసినప్పుడు ये परमेश्वर सृष्टि को जो बनाया है, ఈ నాలుకకు అనేక రుచులు ఇచ్చాడు. ये जो अपना जीव को कई विचार कई भावनाएं दिया है. ఎన్ని రుచులు, రకరకాల రుచులు, మాంసము, పప్పు దినుసులు, ఆకుకూరలు, ఇలా ఫ్రూట్స్, ఇలా రకరకాలుగా నాలుకకు, బెత్తడు నాలుకకు ఎన్నో రుచులు. और ये जो जीव को कई टेस्ट दिया गया है, जो टेस्ट कर सकता है, जो संसार में जो हम खाते हैं पीते उसकी तरफ टेस्ट कर लेते हैं हम. కానీ అవన్నీ నీకిచ్చాడు. तो पर वो आपके लिए आपके लिए दे दिया है నిన్ను తన కోసం బ్రతకమన్నాడు. और आपको उसके लिए जीने के लिए बोल रहा है. ఎంత ప్రేమామయుడండి ఆయన. उतना कितना बड़ा उसका प्रेम है. దేవుడు కలగజేసిన ఈ సృష్టిలో ఇక్కడ కూడా నువ్వు ట్యాక్స్ పే చేయట్లేదు. तो परमेश्वर दिया हुआ सृष्टि करते के लिए भी आप कुछ भी नहीं कर पा रहे हैं. ఎక్కడ ఒక 1 రూపీ కూడా దేవునికి ఇవ్వటం లేదు. అంత ఉచితంగానే నువ్వు అనుభవిస్తున్నావు. రాత్రి పగలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, నింగి, నేల, వర్షం, ఇవన్నీ ఉచితంగానే నువ్వు అనుభవిస్తున్నావు. तो उसके लिए आप कुछ 1 रुपए ना देते हुए जो आपका हवा आता है, जो वहां जो अपने को जो अपना ऑक्सीजन मिलता है, वो सब हम फुकट में है, वो ऑक्सीजन के द्वारा हम जी रहे हैं. దేవుడు నీ నుండి ఏమి కొడుకులావు నువ్వు అనుభవించు, తన కోసం నువ్వు బ్రతకాలి. परंतु परमेश्वर आपसे कुछ भी नहीं ले रहा है, परंतु प्रभु के लिए आपको अपने को जीना है. కానీ దేవుని మర్చిపోయి ఈ ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టింది ప్రపంచం. परंतु प्रभु को भूलते हुए इस संसार से प्रेम करने लगे. ఈ ప్రకృతిలో పెట్టిన ప్రతి దాన్ని మనిషి అనుభవిస్తూ దానికి బానిస అయిపోయాడు, దేవుని మర్చిపోయాడు. अर्थात संसार में जो रखा हुआ जो चीजों पर नजर लगा हुए है और उस पर वो नजर लगा के उसी के अंदर जीना शुरू कर दिया. కనులతో చూస్తున్నది, చెవులతో వింటున్నది, నాలుకతో రుచి చూస్తున్నది, శరీరంతో స్పర్శిస్తున్నది, ప్రతి దానికి బానిస అయిపోయాడు. కానీ దాని ఇచ్చిన దాని దేవుని మర్చిపోయింది. परंतु और जो आंखों से दिखता है, जो आंखों से जो अपने जो भी काम हो रहा है, संसार जो हो रहा है उसको कर रहा है, परंतु ఇలా పాపం వైపు ప్రయాణం చేసేసింది మనిషి. अर्थात पूरा पाप के अंदर ही वो मार्ग किया वो चले जा रहा है. నీ గర్భములో పుట్టిన పిల్లలు నీ మాట వినకపోతే నీకు ఎంత బాధ ఉంటది. जब आपके गर्भ के अंदर एक बच्चा पैदा होता है तो आपकी बात इधर नहीं सुनता तो कितना कैसा लगता है. నీవు దేవుని మాట వినక, నీ భర్త దేవుని మాట వినక, నీ భార్య దేవుని మాట వినక, నీ పిల్లలు దేవుని మాట వినక ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడు. तो आपका पति और आप और प्रभु की बातें नहीं सुनते तो परमेश्वर कितना दुख आ जाता है. మీరు వీటన్నిటిని తిని ఆయనను మర్చిపోతున్నారు. ये सब कुछ अपन खाने के बाद प्रभु को हम भूलते जा रहे हैं. అన్ని స్పర్శిస్తూ అన్ని అనుభవిస్తూ ఆ దేవాతి దేవుని మర్చిపోతున్నావు. हम प्रभु का जो भी है हम सब उसका अनुभव करते हुए प्रभु को हम भूलते जा रहे हैं. కానీ ఆయన నిన్ను వదిలిపెట్టదలుచు. परंतु परमेश्वर అయినా నేను ఆయన వదలట్లేదు. परंतु परमेश्वर आपको छोड़ नहीं నువ్వు पा रहा. కావాలనుకుంటున్నాడు ఆయన. परंतु परमेश्वर ये चाह रहे हैं कि आपको चाह रहा. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. कोई भी नाश ना हो परमेश्वर चाह रहा है. ఎంతగా మిమ్మల్ని ప్రేమించాడు, ఈ ప్రపంచాన్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే परमेश्वर इतना संसार से తన प्रेम కుమారుని किया, నీకు ఇచ్చేంతగా अपना ప్రేమించాడు. बेटे को बलिदान తన के लिए కుమారుని నీ दिया. కోసం చంపేంతగా तो దేవుడు परमेश्वर ప్రేమించాడు. का जो बेटे को आपके ఈ लिए बलिदान दे दिया. ప్రకృతిని నీవిస్తే, ప్రకృతి దేవుడు నీకు ఇస్తే, ఈ ప్రకృతిలో నువ్వు మునిగిపోయి, ఈ ప్రపంచంలో మునిగిపోయి ఆ తండ్రిని నువ్వు మర్చిపోతే ఆ దేవుడు తన కుమారుని నీ కోసం పంపాడు. अर्थात परमेश्वर ने जो संसार दिया हुआ चीजों से हम प्रेम किया है, हम पूरा भूल चुके हैं, परंतु परमेश्वर ने अपने बेटे को दे के और हमसे उतना प्रेम किया. నీ కోసం చనిపోమని చెప్పాడు. तो आपके लिए परमेश्वर जो बेटे को बलिदान के लिए वो दे दिया है. మిత్రుల మీరు ఒకసారి ఆలోచన చేయండి. एक बार सोच लीजिए, ఒక్కసారి ఆలోచన చేయండి. एक बार सोच लीजिए, దేవుడు తన కుమారుని కంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. परमेश्वर ने अपने बेटी से हमसे कितना प्यार कर रहा है. నిన్ను ఎంతగా ప్రేమిస్తే తన కుమారుని చనిపోమంటున్నాడు. तो परमेश्वर ने अपने बेटे को आपके लिए बलिदान के लिए और दे रहा है. నువ్వు నీ పొరుగు వారి కోసం నీ కుమారుని చనిపోమని చెప్పగలుగుతావా? क्या आप अपने पड़ोसी के लिए अपने बेटे को बलिदान के लिए बोल सकते हैं? అంత ధైర్యం నువ్వు చేయగలుగుతావా? उतना आप अपना हिम्मत दे सकते हैं? కానీ ఆ దేవుడు నిన్ను అంతగా ఇష్టపడ్డాడు. परंतु परमेश्वर ने నువ్వు अपने ఆయనకు बेटे को కావాలి, बलिदान किया. నువ్వు ఆయనకు కావాలి. आप उसको चाहिए. అందుకని ఎవరు నశించిపోవద్దు అంటున్నాడు ఆయన. इसलिए कोई नाश అందుకని ना తన हो, కుమారుని చనిపోమంటున్నాడు. इसलिए अपने बेटे को बलिदान ఇదిగో के ఈ दे दिया. పాపము నుంచి, ఈ పాపపు లోకము నుంచి మనుషుని విడిపించడానికి తన కుమారుని ये పంపిస్తున్నాడు सारे ఇప్పుడు. पापों से इनको मुक्त होना करके अपने बेटे को बलिदान दे दिया. అవునండి, ఎంత గొప్పవాడండి దేవుడు. हाँ, परमेश्वर ఎంత महान है. గొప్పవాడండి దేవుడు. कितना अद्भुत परमेश्वर है वो.
కేవలం నీ కుమారుడు నీకు ఒక చాక్లెట్ ఇస్తున్నా, బిస్కెట్ ఇచ్చినా, నీ బంధువులు ఎంత సహాయం చేసినా నీ కుమారుని కోసం పొగుడుతుంటావు కదా నువ్వు. बस आपको कुछ चाकलेट देने के बाद अपने बेटे के लिए हम इतना आनंद हो जाते हैं। నీ భర్త నీకు ఏదైనా సహాయం చేసి నీ భర్తని పొగుడుతుంటావు కదా నువ్వు. जब आपका पति कुछ आपको सहायता करते हैं तो उसको कितना बड़ाई तुम करते हो। ఆ తండ్రి సర్వాన్నిచ్చి తన కుమారుని నీ కోసం చనిపోమంటే నువ్వు ఎలా ఆలోచన చేయగలుగుతున్నావు? तो उसी प्रकार परमेश्वर ने अपने बेटे को बलिदान दे दिया है, तो आप कैसा हो? ఆలోచన చేయగలుగుతున్నావా? क्या आप विचार कर रहे हैं? ఆయన గురించి నీ మనసు నివ్వగలుగుతున్నావా? तो आपका जो मन उसके लिए दे रहे हैं। ఇదిగో అందుకు నువ్వు దూరం అయిపోయావు, తనకి దేవునికి దూరం అయిపోయావు. ఆ బాధను తండ్రి భరించలేకపోతున్నాడు. तो आप प्रभु से दूर हो चुका है, परमेश्वर सही नहीं पा रहा है, ఆయన బాధపడుతున్నాడు. तो परमेश्वर दुखी हो रहा है। అయ్యో నా పిల్లలు నా యుద్ధకు ఎప్పుడు వస్తారు? अर्थात मेरे बच्चे मेरे पास कब आएंगे? నా యుద్ధకు రావాలి అంటే పాపము లేకుండా ఉండాలి. मेरे पास आना है तो उनके अंदर पाप नहीं रहना चाहिए। పాపము లేని వారుగా నా పిల్లలను తల్లి గర్భములో పుట్టించాను. अर्थात मैंने उनको पाप पाप ना करते हुए मैं उसको पैदा कर दिया। తల్లి గర్భములో పిల్లలు పిండంగా తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన తర్వాత పసి మనసులో ఎక్కడైనా స్వార్థం చూసారా? तो जब एक बच्चा पैदा हो जाता है तो उसके अंदर कोई अनिष्ट जो रूप रह सकता है। వాళ్ళు కల్మషము లేనటువంటి జన్మను దేవుడి లోకానికి ఈ లోకములో తల్లిదండ్రులకు ఇచ్చాడు. अर्थात उस बच्चे के अंदर एक ऐसा एक निर्दोष अर्थ जिसके अंदर कोई पाप नहीं, उस बच्चे को दे देता है। కానీ పెరిగి పెద్దవారైపోయి తండ్రి గుండెల పడి తన్నింది ప్రపంచం. अर्थात जब उस बच्चा जब बड़ा हो जाता है तो उस अपने विरोध बन जाता है। దేవునికి దూరం అయిపోయినా ఆ తండ్రి నీ గురించి ఆలోచన చేస్తూ నా కుమారుడు నువ్వు వెళ్ళాలి, ఆ పిల్లలు నువ్వు రక్షించాలి, నా యుద్ధకు చేర్చాలి. परंतु परमेश्वर ने अपन दूर होने के बाद भी परमेश्वर ने अपने बेटे को बलिदान देके और मेरे बच्चे मेरे पास आना करके बलिदान दे दिया है। దేవుని వారలారా, मेरे प्रियो, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా मैं వినండి. आपको कुछ बताना चाहता हूँ। మనకు తెలియకుండా మరణించటం వేరు, अपने को ना मालूम होते हुए मरना वो अलग बात है। మనకు తెలియకుండా మరణించటం వేరు, మరణం అనేది తెలియకుండా వస్తుంది మనకి. अर्थात अपने को कभी मालूम नहीं पड़ता कि हमारे बीच में मृत्यु कब आ सकता కానీ है। క్రీస్తుకు తెలిసి వచ్చాడు. परंतु परमेश्वर मालूम हो क्या आया है। నువ్వు చనిపోవాలని తెలిసి మరీ వచ్చాడు. परमेश्वर आपको मरने के लिए आया है। ఎవరండి త్యాగం చేయగలుగుతారు? మనకు అక్కడ అపాయం ఉందని తెలిసిన తర్వాత ఎవరిని త్యాగం చేయగలుగుతారు? कोई ऐसा त्याग कर सकता है जो हम सामने मरना है करके कोई सामने आ सकता है? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? आप నువ్వు जा వెళ్తావా? सकते हैं। నా పిల్లల కోసం నువ్వు వెళ్తావా అన్నప్పుడు తండ్రితో తాను కుమారుడుగా ఉండి నేను నీ పిల్లలను రక్షించడానికి వెళ్తాను అని వచ్చాడండి ఈ లోకానికి. तब यीशु मसीह ने और कहा कि मैं अपने बच्चों को और आपके पास लाऊंगा करके इस संसार में और जन्म लिया है। ముళ్ళ కిరీటం అనుభవించాలి, కొరడా దెబ్బలు అనుభవించాలి, శీలలు అనుభవించాలి, ఆయన అవమానాలు అనుభవించాలి, తెలిసి 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 వచ్చాడండి తన ఈ లోకానికి. अर्थात परमेश्वर सब कुछ मालूम होगा कि उसके सिर पर कांटा लगाया जाएगा, उसको उस पर थूके किए जाएंगे, इस प्रकार उसको बहुत सारे जो निंदा उस पर किया जाएगा। ये सब कुछ मालूम होने के बाद भी परमेश्वर हमारे बीच में आ चुका है। తెలిసి రావటం అనేది ఇది ఎంత భయంకరమైన విషయం. अर्थात सब कुछ मालूम होके हमारे बीच में आना कितना भयानक बात है। చనిపోతావు, ఆడ మరణం ఉంది అని తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళగలుగుతావా చోటికి? तो उस जगह में आप मर सकते हो करके हम जा सकते हैं क्या? కానీ క్రీస్తు వచ్చాడండి. परंतु परमेश्वर ने ఆయన ఎంత ప్రేమించాడండి మనల్ని, कितना प्रेम कर दिया, ఎంత మంచివాడండి తాను. कितना वो अद्भुत परमेश्वर है। కానీ నీకు మహా సంతోషకరమైన సువార్త अर्थात वो अपने लिए हमारे लिए ये बहुत बड़ा एक ఏంటి? యేసు మరణించడము, బాధలు అనుభవించడం మహా సంతోషకరమా? अर्थात परमेश्वर जो हमारे लिए मारा गया और गाड़ा गया वो हमारे संतुष्ट है। ఎందుకు తెలుసా? దేవుడు ఆ మాటను ఎందుకు చెప్పించాడో తెలుసా? యేసు మరణం వలన నీకు పాప విముక్తి, నువ్వు తండ్రి యొద్దకు నువ్వు చేరుకుంటావు. अर्थात उसी जो परमेश्वर की मृत्यु के द्वारा आपका पाप को हटा दिया जाता है और आपको परमेश्वर के पिता के पास पहुंचा दिया जाता है। దేవుని వారలారా, मेरे प्रिय भाइयों, యేసు ఎంత మంచివాడండి. यीशु मसीह कितना महान है, कितना अच्छा है। శిక్షలు ఎవరిని అనుభవించాలి? सारे शिक्षण को उसने अनुभव किया है। చట్టాలు శిక్షలు ఎవరి పైన అమలు చేస్తుంది? तो जो सारे कानून किस पर अधिकार चला रहा है? తప్పు చేసిన వారి పైన శిక్ష అమలు చేస్తుంది. जो गलती करता है उस पर वो शिक्षा उसको दिया जाता है। పాపము చేసిన వాడికి శిక్షలు ఉంటాయి. जो पाप करता है उसको दंड दिया जाता है। ఆయన అంటాడు, నాలో పాపమున్నదని ఎవడు రుజువు చేయగలడు? परंतु मेरे अंदर पाप है करके कौन प्रूफ कर सकता है? అంత పవిత్రుడు నీ కోసం మరణించాడు. उतना बड़ा पवित्र परमेश्वर हमारे लिए मर गया है।
మహా సంతోషకరమైన సువర్తమానం. ये है बहुत बड़ा एक आनंद की सुसमाचार है। ఏంటో తెలుసా, ఆయనను నమ్ముకున్నావా, నీ పాపలు తొలగించబడుతున్నాయి, ఇది సంతోషము. तो आपने उस पर विश्वास किया है, आपका पाप को हटा दिया जा रहा है, ये है बहुत बड़ा आनंद की बात है। యేసు తండ్రి మాటని విని వచ్చి శిలువ మరణానికి ఎక్కి తండ్రి నా పని పూర్తయిపోయింది అన్నాడు. यीशु पिता का बातें सुनते हुए इस संसार में आके उस भयंकर क्रूस पर लटकते हुए मारा गया, गाड़ा गया और कहा कि प्रभु मैं आपका इच्छा को पूरा कर रहा हूँ, నా పని అయిపోయింది, मेरा जो काम पूरा हो चुका है, మరి నీ పని మిగిలింది. तो आज आपका काम है। యేసు వచ్చాడు, జననము మరణము ఈ మధ్యలో తన పని పూర్తి చేసుకున్నాడు. నీకు జననం ఉంది, నాకు మరణం ఉంది, మన పని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. अर्थात परमेश्वर जन्म लिया और मर गया, और इसका मतलब ये है कि आपको और मुझे और उससे छुटकारा पाने का आवश्यकता है। మనము పని పూర్తి చేసుకొని తండ్రి వద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. अर्थात हम अपने कामों को, हमारे पापों को प्रभु के हाथ में समर्पित करते हुए हम प्रभु तक पहुंचने का ही हमारा काम है। ఇదిగో, ఎవ్వరు మన పాపముల నుంచి రక్షించరు, ఎవరు మన పాపములు తొలగించరు. కాబట్టి ఆ దేవాది దేవుడు తన కుమారుని పంపించి, ఇదిగో ఈయననే మీ పాపములను తొలగించేవాడు. तो परमेश्वर ने अपना बेटे को यहाँ भेज के और कहने लगा, ये जो यीशु है तुम्हारे सारे पापों को हटा सकता है, यही है, इसी के द्वारा आप लोग अब सारे पापों से शुद्ध किया जाता है, परमेश्वर तक पहुंचा दिया जाते हैं। మత్తయి సువార్త 1:21 మాట, और मत्ती में और 1:21 మాట. 21 पद को हम देखते हैं। ఆమె కుమారుని కలును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు, ఇంకెవడు రక్షించు. तो वही है जो परमेश्वर उनकी पापों से उनको छुटकारा दे सकता है। వారి పాపముల నుండి, अर्थात हमारे पापों से हमें छुटकारा दे सकता है। నువ్వు అందులో బందీ అయిపోయావు, आप उसमें पाप में बांधा गया है, నువ్వు అందులో ఉండటం వలన నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. अर्थात आप उसमें पाप में होने के नाते अपन नरक की ओर जा रहे हैं। ఈ ప్రపంచం నిన్నేమైనా రక్షిస్తుంది అనుకుంటే ఈ ప్రపంచమే అందులో ఉండిపోయింది. तो ये पाप, ये जो संसार आपको उद्धार करता है बोलते हुए यही संसार पाप में डूबा हुआ है। మరి ఎవరో ఒకరు బయట ఉన్న వాడిని రక్షించాలి కదా. कोई आके बाहर में से आके आप उसमें से उद्धार करना है ना। కానీ ఈ పాపములను తీసివేయటానికి పాపము లేనివాడు కావాలి. अर्थात उस व्यक्ति चाहिए जो जिसके अंदर पाप नहीं है, वो निष्पाप व्यक्ति है, उसमें से निकल सकता है। ఆయన ఈ లోకానికి వచ్చింది, యేసు ఈ లోకానికి వచ్చింది మన పాపములను తీసివేసి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మన పాపములన్నీ తాన భుజాల పైన వేసుకుంటాడు. अर्थात परमेश्वर संसार में आने का मतलब ये है कि अपना जो पापों को अपने ऊपर उठाते हुए उसने भयानक क्रूस पर लटकाया गया और सारा पापों को अपने ऊपर ले लिया है। ఇదిగో, ఆయన పాపములను తీసివేయటానికే ప్రత్యక్షమయ్యాడు ఈ లోకములో. अर्थात बीमार आता है तो उससे संतुष्ट है क्या? इतना बड़ा पाप को हटाना संतुष्ट है क्या? ఎవడు రక్షిస్తాడు? कौन हमें उसमें से उद्धार करेगा? శరీరం మీద వచ్చిన జబ్బు ఏ వైద్యుడైనా బాగు చేస్తాడు. ये शरीर में आया हुआ कोई भी रोग, कोई भी जो डॉक्टर इलाज कर सकता है। ఆ జబ్బు ఉండి నువ్వు ప్రభువును నమ్ముకుంటే మరణిస్తే పరలోకానికి వెళ్తావు. मगर यदि आप उसी जो बीमार में से यदि प्रभु को आप विश्वास करते हो तो स्वर्ग जा सकते हो। కానీ ఆత్మకి పాపమును అంటుకున్న తర్వాత, మలినం అంటుకున్న తర్వాత నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి నిన్ను దాని నుంచి తప్పించటానికి ఇదిగో ఆయన తన భుజంలో వేసుకోవటానికి వచ్చాడు. अर्थात ये है कि अपने अंदर, हमारे अंदर जो पाप है उस पाप को हटाने के लिए परमेश्वर ने अपने कंधे पर सारे पापों को और हटा दिया और अपने ऊपर ले लिया और हमें सर्व के मार्ग दिखा लिया। నువ్వు ఎప్పుడైతే ఆయన యుద్ధకు వస్తావో, जब आप प्रभु के पास अब आते हो, ఈ వర్తమానాన్ని విని, నీ సువర్తమానాన్ని విని ఎప్పుడైతే ఆయన దగ్గరకు మీరు వచ్చారో, कब जब आपने प्रभु का वचन सुना और प्रभु के पास जब आया है, మనము ఈ లోకములో మన తప్పిదాలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. వీళ్ళు మంచోళ్ళు గారు, వాళ్ళు మంచోళ్ళు గారు, వాళ్ళలా వీళ్ళిలా వీళ్ళలా అని చెప్పేసి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటుంటాం. हम क्या करते हैं? हम इसका उसका गलती को हर रोज हम याद करते हुए हम रहते हैं। కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? परंतु परमेश्वर क्या बोल रहा है? హెబ్రీయులకు రాసిన పత్రిక इब्री पुस्तक में 12వ వచనం 8వ అధ్యాయం 12వ వాక్యములో और 8 अध्याय का 12 पद,
నేను వారి దోషముల విషయమై నేను వారి దోషముల విషయమునే मैं उनके पापों के लिए దయా కలిగి దయా కలిగి अनुग्रह करते हुए వారి పాపములను వారి పాపములను उनकी पापों के लिए వారి పాపములను उनकी पापों के लिए ఇకను ఇకను और ఎన్నడూను ఎన్నడును कभी జ్ఞాపకము చేసుకొననని मैं उनका पापों को कभी याद नहीं करूंगा करके ప్రభు సెలవిస్తున్నాడు. परमेश्वर हमें बता रहा నా యుద్ధకు మీరు వచ్చేసారు. ఇంతకు మునుపు మీ దగ్గర పాపాలు చేసేశారు, నా యుద్ధకు వచ్చారు, ఇప్పుడు మీరు నాలో ఉంటున్నారు, నీకు అసలు నేను వాటిని జ్ఞాపకమే. अर्थात ये है कि परमेश्वर के पास हम आया है, हमारे सारे पापों को हटा दिया गया है और दोबारा उस पाप को याद करने वाला नहीं है। ఎవరు జ్ఞాపకం చేసుకొని అంటున్నారు? कौन याद नहीं करता बोल रहा है? ఎవరు జ్ఞాపకం పాపములను ఎవరు జ్ఞాపకం చేసుకొని అంటున్నారు? हमारे पापों ఎవరి को ఎవరి పాపములను ఎవరు జ్ఞాపకం చేసుకోరట? कौन अपने पापों को याद करने वाला है? किसका पाप को कौन याद करने वाला है? దేవుడే కదా. परमेश्वर। మీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమైందన్నమాట. ఎవరి పాపములను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? మన పాపములను అన్న మీ వాళ్ళని అడగండి ఒక మాట. నాకు హిందీ రాదు. हाँ, तो किसका पाप को किसने याद किया है? हमारा पापा को ईश्वर ने याद नहीं करे। యాద్ నహీ కరే, చేసుకోడు. किसका पाप को किसने याद नहीं करता? परमेश्वर हमारा पापों को याद नहीं करे। కదా, స్టాప్ అయిపోయినాయి కదా. కానీ మనిషి సమాజము నేటికి ఈ పాపములను ఆ పాపములను అవ్వంటూ ప్రతిరోజు ఇదే పనులు మునిగిపోయింది. परंतु मनुष्य क्या करता है? इसका पाप को याद करता है, उसका पाप को याद करता है, उसी में डूब चुका है। వాక్యము నీలో పని చేయటం లేదు. तो अर्थात परमेश्वर का वचन अब के अंदर कार्य नहीं कर रहा है। మీకు వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. एक वचन मैं आपको याद करवाना चाहता हूँ। सुनिए, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక इब्रियों की जो पत्री 12వ అధ్యాయం और 12 अध्याय 24వ మాట. और 24 पद में देखते हैं। 24వ మాట. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దనకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము నిమిత్తము మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. హేబేలు కంటే మరి अर्थात जो एबेल की जो समय जो बेड़ जो है उससे क्या శ్రేష్టమైన उससे अच्छा शुद्ध क्या जो लव ఈయన యొద్దకు మనం వచ్చాము. हम इसके पास हम आए हैं, परमेश्वर के पास। మీకు విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. నీతిమంతుడైన హేబేలు అని బైబిల్లో రాయబడింది. और एक विषय है और नीति अर्थात धर्मी है करके एबेल के बारे में लिखा हुआ है కదండి. నీతిమంతుడైన హేబేలు అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. तो नीति अर्थात धर्मी है करके एबेल है करके यहाँ पर हमें दिखाई देता है। హేబేలు నీతిమంతుడైతే యేసు నీతిమంతుడైతే अर्थात एबेल भी नीति है और यीशु भी नीति है, तो ఇద్దరు సమానమే కదా. अर्थात दोनों एक ही समान है ना। హేబేలు నీతిమంతుడు, अर्थात एबेल भी नीति धर्मी है యేసు నీతిమంతుడు, और यीशु भी धर्मी है, ఇద్దరు సమానమేనా? अर्थात दोनों एक ही समान है। మరి ఇద్దరికి బైబుల్ వస్తుంది నీతిమంతుడు అని ఉంది కదా. तो बाइबल में तो दोनों के बीच में धर्मी है करके लिखा है ना। కానీ హేబేలు, జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తున్నాను. హేబేలు తన సహోదరుడు చంపినప్పుడు హేబేలు తన సహోదరునికి శిక్ష విధించి మన మొరపెడతాడు. जब एबेल को उसका जो भाई ने मार डाला है, तब परमेश्वर जो उसका जो अबेल क्या बोलता है, उसको शिक्षा देने के लिए बात करता है। మొరపెట్టింది హేబేలు రక్తము మొరపెట్టింది. अर्थात जो हेबेल का जो लव है, जब ये मारने के बाद उसका लव प्रभु तक पहुंचा दिया गया है। తన సహోదరుడు తన చంపినప్పుడు తన సహోదరునికి శిక్షించమని హేబేలు రక్తం మొరపెట్టింది. अर्थात उसको भाई ने इसको जब मारने के बाद उसका जो लव है वहां तक उसका
पहुंचा के वहां तक उसका आवाज वहां तक लहू वहां तक पहुंच गया। హేబేలు నీతిమంతుడే, अर्थात एबेल भी एक धर्मी है యేసు నీతిమంతుడే. और यीशु भी धर्मी है। హేబేలు కంటే యేసు గొప్ప నీతిమంతుడు ఎలా చెప్తాను వినండి. अर्थात एबेल से और यीशु कितना धर्मी है कि मैं बताना चाहता हूँ। తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. अर्थात परमेश्वर ने ये बोला कि परमेश्वर ये लोग क्या कर रहे हैं मैं नहीं जानता हूँ, तो इन्हें क्षमा कर दीजिए। హేబేలు శిక్షించమంటున్నాడు. నీతిమంతుడని హేబేలు తను చంపినందుకు, అన్యాయంగా సహోదరుడు చంపినందుకు శిక్షించమంటున్నాడు. अर्थात उसके और कुछ पाप ना करते हुए उसका बलिदान हो गया करके वहां पर उसको अधवाई दे रहा है। యేసు నీతిమంతుడై ఉండి అన్యాయమైన శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. अर्थात परमेश्वर इतना अच्छा होने के बावजूद भी और सभी को क्षमा कर रहा है। అందుకని అంత గొప్ప రక్తం యుద్ధకు మనం వచ్చాము ఇప్పుడు. अर्थात उससे अधिक जो बहुमूल्य रक्त के पास हम सब आए हुए हैं। ఇప్పుడు ఆ రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. तो हमें उसी लव हमें शुद्ध कर सकता है। ఇప్పుడు ఆయన ఎలా అయితే ఒకరినొకరు క్షమిస్తున్నాడు, అందరిని ఎలా ప్రేమిస్తున్నాడు, అందరి కోసం ఎలా మరణిస్తున్నాడు, నువ్వు క్షమించాలి, నువ్వు ప్రేమించాలి. अर्थात वो जैसा एक दूसरे को प्रेम कर रहा है और एक दूसरे को क्षमा कर रहा है, तो उसी प्रकार हम भी एक दूसरे को हम क्षमा और माफ करना हमारे करते हुए वो बन जाता है। యేసు తండ్రి మాట విని లోకానికి వచ్చి తండ్రి కోసము మనల్ని రక్షించి తండ్రి యొద్దకు అప్పగించడానికి ఎలా వచ్చాడో, ये परमेश्वर जो यीशु इस संसार में आया और हमारे बलिदान हो गया, हम सभी को और पिता के पास पहुंचा दिया गया है। నువ్వు ఈ లోకంలో ఉన్నావు, అనేక మందిని మరలా తండ్రి యొద్దకు చేర్చాలి. ఇది నీ బాధ్యత. तो इसी प्रकार हमें भी हमारा करते हुए है कि जैसा परमेश्वर यीशु ने हम सबको पिता के पास पहुंचा दिया है, तो उसी प्रकार जो संसार जो लोग हैं जो यीशु को नहीं जानते, तो हमको भी उनको प्रभु तक पहुंचाना हमारा कर्तव्य है। యేసు మీ పాపములను తీసివేస్తాడు, మహా సంతోషకరమైన వార్త ఒకటి ఉంది అని వారి యొద్దకు నువ్వు వెళ్ళటానికి సిద్ధపడాలి. तो हम उन तक पहुंचना है जो सुसमाचार को नहीं मानते हैं, तो उनको बताना होगा हमारा परमेश्वर जो उद्धार का मार्ग है करके उनको बता के और उस व्यक्ति को प्रभु तक पहुंचाना हमारा कर्तव्य है। నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. तो मुझे एक मालूम है एक दास है, అతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. अर्थात उसका 2 किडनी फेल हो चुका है, అతనికి ఎవరు కిడ్నీలు ఇవ్వటం లేదు. उसको कोई किडनी नहीं दे पा रहा है। దాసు గారు అతనికి సపోర్ట్ చేస్తుంటారు. तो एक దాసు గారు అతనికి సపోర్ట్, ये जो दास उसको सपोर्ट कर रहा है, అప్పుడు ఏ టైం ఆ సమయంలో ఎవరు కూడా కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు రావటం तो లేదు. उस समय उसको कोई किडनी देने के लिए तैयार सामने नहीं आ पा रहा है। అతని భార్య ముందుకు వచ్చింది. అతని భార్య ముందుకు उसका వచ్చింది, पत्नी सामने आई, వచ్చి కిడ్నీ ఇచ్చేసింది. వచ్చి కిడ్నీ ఇచ్చేసింది. किडनी दे दिया है। ఇదిగో అపాయం ఉందని తెలిసి కిడ్నీ ఇచ్చింది. अर्थात उसको जो समस्या है करके किडनी दे दिया। తనకి భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని తెలిసినా కిడ్నీ ఇచ్చేసింది. अर्थात सामने के दिनों में उसको कई संकट उसको झेलना पड़ता है करके फिर भी वो किडनी दे चुकी है। దిస్ ఇస్ గుడ్ లవ్. तो ये कितना ये अच्छी बात है, कितना अच्छा है। ఇది మంచి ప్రేమ. ये है जो अद्भुत प्रेम है। ఇది నువ్వు దేవుని ప్రేమిస్తే, यदि आप इससे प्रभु से నువ్వు प्रेम करते దేవుని हैं, ప్రేమిస్తే, यदि आप हम प्रभु से प्रेम करते हैं, तो దేవుడు నీకు ప్రకృతినిచ్చి అన్ని చనిపోతున్నాయి, ప్రకృతులు అన్ని నీ కోసం చనిపోతున్నాయి. अर्थात यदि हम प्रभु से प्रेम करते हैं, तो संसार में जो चीज हमें दिखाई देता है वो सब मर जाता है। ఆ మొక్కలు చనిపోతున్నాయి, కాయగూరలు చనిపోతున్నాయి, మాంసపు సంబంధించినటువంటి జీవులు చనిపోతున్నాయి. जो संसार में जो है जो चीज हमें दिखाई देता है, जो मांस और कई जो वस्तु में दिखाई देता है, वो सब मर जाता है। నువ్వు బ్రతకాలంటే అవి చనిపోవాలి. अर्थात अपने को जीना है तो सब वो मरना है। ఇదిగో పాపంలో ఉన్నవాడు బ్రతకాలంటే నువ్వు వాడి కోసం నీ రక్తాన్ని ఇవ్వాలి, నువ్వు చనిపోవాలి. ఇప్పుడు अर्थात जो पाप में जो है वो मरना है करके बोले तो आपका लहू उसको देना है। యేసు వచ్చి ఇలా మరణించి నిన్ను నన్ను రక్షించాడో, ఇప్పుడు నువ్వు నేను కూడా ఆ పాపుల కోసం, మిగిలినటువంటి పాపుల కోసం నువ్వు నేను కూడా రక్తము కాగంతగా చనిపోయేంతగా పనిచేయాలి. अर्थात जैसा परमेश्वर ने इस संसार में आके हमारे मारा गया, गाड़ा गया, इसमें वो जिंदा हुआ, तो उसी प्रकार जो व्यक्ति संसार में है तो उसके लिए हम अपना लहू बहा के भी उसको उद्धार लाना है। నువ్వు చనిపోవాలి, నీ ప్రాణాన్ని ఇవ్వాలి, तो आपका प्राण को उसके लिए देना पड़ेगा। అనేక శ్రమలు నువ్వు అనుభవించాలి. कई संकटों को उनके लिए और प्रभु को पास को लाने के लिए आपको अनुभव करना ही ఎందుకో पड़ेगा। తెలుసా? क्यों? ఇదిగో నాకు ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమందు ఆనందం అన్నాడు. क्योंकि एक आत्मा यदि उद्धार होता है तो मुझे बहुत आनंदित हो जाता है।
తండ్రిని ఆనందపెట్టి పని చేయాలి ఇప్పుడు మనం. तो हम क्या करना है, हमारा जो पिताजी है तो उसको हम आनंद करने का काम करना है. నువ్వు అన్ని అనుభవిస్తూ సమృద్ధిగా తింటూ నువ్వు ఎలా సంతోషపడుతూ ఆనందపడుతున్నావో, आप जो आप खा रहे हैं उसको खाते हुए आनंद की अनुभव कर रहे हो, తండ్రిని సంతోష పెట్టాలి అంటే నువ్వు తండ్రి కోసం పని చేయాలి. तो इसी प्रकार हमारे पिता को हम संतुष्ट करना है तो हम अपने को करना पड़ेगा. ఏం చేయాలి? हम क्या करना है, వారిని ప్రభు యుద్ధకు నడిపించాలి. अर्थात उस व्यक्ति को जो प्रभु को नहीं जानता है उस व्यक्ति को प्रभु के पास लाना पड़ेगा. దేవుని యుద్ధకు తీసుకుని వచ్చి దేవుడికి అప్పగించాలి. तो उस व्यक्ति को प्रभु के पास लाके प्रभु तक पहुंचाना पड़ेगा. అది ఎంత దూరం ఉన్నా నువ్వు వెళ్ళాలి. अर्थात तो कितना दूर क्यों ना हो उसके पास जाना पड़ेगा. ఆ దూర ప్రయాణానికి నీ డబ్బులు ఖర్చు చేయాలి. अर्थात ये आप उसके लिए क्या करना पड़ेगा, आपको पैसा को भी खर्च करना నీ पड़ेगा. శరీరాన్ని ఖర్చు చేయాలి. अर्थात आपका शरीर को भी खर्च करना నీ पड़ेगा, డబ్బును ఖర్చు చేయాలి. आपका जो पैसे को भी खर्च करना पड़ेगा. ఒకవేళ దేవుని కోసం నువ్వు లెక్కలు కడితే ఆయన ఇస్తున్న ఈ ప్రకృతి లెక్కలు కట్టాల్సి వస్తుంది. यदि आप एक दो करके गिनती करते हैं तो इस संसार में जो भी चीजें दिखाई देता है उसका भी गिनती करके उसको देना पड़ता है. నువ్వు దేవుని కోసం బతకగలుగుతావా? क्या परमेश्वर के लिए जीना चाहोगे? మహా సంతోషకరమైన వర్తమానం మనకందరికి వచ్చింది. ప్రభుని నమ్ముకున్నాము. अर्थात हम बहुत बड़ा जो संदेश को ले लिया है और प्रभु पर विश्वास करते हुए उद्धार को प्राप्त कर लिया ఈ है. వర్తమానాన్ని అందించడానికి ఈ విషయాలను తెలియజేయడానికి ప్రభు మరణించాడు. अर्थात इस सारे जो संदेश को हम तक पहुंचाने के लिए वो मारा गया, गाड़ा गया है. ఇప్పుడు ఇదే సంతోషమైన ఈ వర్తమానాన్ని సంతోషకరమైన ఈ వార్తని నువ్వు తీసుకుని వెళ్ళటానికి నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నువ్వు మరణించినా పర్వాలేదు, ఈ వార్తని మాత్రం అందరికీ ఇచ్చేసేయాలి. अर्थात ये जो शुभ संदेश को आपको क्या करना पड़ेगा, आपका अब कितना कष्ट क्यों ना हो इस संदेश को वहां तक पहुंचाना पड़ेगा. जो व्यक्ति उद्धार को प्राप्त नहीं किया वहां तक पहुंचाना पड़ेगा. ఆ భార్య భర్తని ఎలా సంతోష పెట్టిందో కిడ్నీ ఇచ్చి, जैसा वो पत्नी पति को संतुष्ट किया किडनी देके, వాళ్ళిద్దరూ ఎలా ఆనందంగా ఉన్నారు. वो दोनों कितना आनंद में है. దేవుని సంతోష పెట్టడానికి నువ్వు ఏదో కిడ్నీలో శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నువ్వు వేయాల్సిన పని లేదు ఒక మనిషికి. अर्थात आप सारे जो किडनी सारे चीजों देख के प्रभु को संतुष्ट करने को आवश्यकता नहीं है. నువ్వు ఆయన కోసము నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ శరీరాన్ని ఒక మనిషి కోసం అప్పగించాలి. परंतु प्रभु के लिए आपका धन, आपका शरीर को समर्पित करना पड़ेगा. ఈ వర్తమానాన్ని ప్రపంచానికి మీరు మోసుకుని వెళ్ళిపోండి. अर्थात ये जो अर्थात जो संसार में दिया हुआ जो हमें दिखाई देता है उसको लेके आप चले जाइए. మీరు భుజముల పైన మోసుకొని భారం అనకుండా, కష్టం అనకుండా, శ్రమ అనకుండా, ఎండ అనకుండా, వాన అనకుండా ఆ తండ్రిని సంతోష పెట్టే పని ఒక్కసారి చేయండి. अर्थात ना धूप लगते हुए ना संकट आते हुए उसको संकट को ना देखते हुए और प्रभु को देखते हुए अपने कंधे पर उठाते हुए आप प्रभु के लिए आप आगे बढ़ेंगे. ఎంత బాగుంటుంది, कितना अच्छा होगा, ఎంత బాగుంటుందో తెలుసా? कितना अच्छा होगा. తండ్రి నువ్వు చేస్తున్న ఆ పనిని పరలోకం నుండి చూస్తా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? जब आप इस प्रकार करते हो ना, परमेश्वर देखते हो कितना आनंद हो जाता है, कितना खुशी हो जाता है, ఎంత బాగుంటుందో చూడండి. कितना अच्छा हो ఒక్కసారి जाता है. అనుభవించండి. మీరు ఈ एक बार- బాధని ఒక్కసారి అనుభవించండి, ఈ एक बार కష్టాన్ని ఒక్కసారి एक అనుభవించండి. बार अनुभव करते हुए देखिए. ఆయనను సంతోష పెట్టండి. ఈ వర్తమానాన్ని ఈ లోకానికి మీరు తీసుకొని వెళ్ళండి. अर्थात परमेश्वर को संतुष्ट कर लीजिए और साथ ही साथ ये जो सुबह संदेश को उन तक पहुंचाते हुए आप लेके जाइए. ఇప్పుడు అక్కడ ఉన్న వాక్యానికి అర్థం ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. अर्थात इसका वचन यह है कि सारे जातियों के लिए ये सुबह संदेश है करके एक अर्थ है. పాపములను తీసివేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే మాట. पापों को हटाने के लिए दिया, पापों को हटाने के लिए ये दिया हुआ एक संदेश है. ఇంతకు మించిన గొప్ప సువర్తమానం ఏముంది? इतना अद्भुत जो संदेश कहाँ है, किसके पास है? ఒక మాట एक बात, నువ్వు ఆలోచించు. एक बार आप सोच के देखिए. నీ మనసును యథార్థంగా అలా ఉంచి, వాక్యం మీద నీ మనసు ఉంచి, దేవుని మీద నీ మనసు ఉంచి యథార్థంగా ఒకసారి ఆలోచించు. एक बार प्रभु के ऊपर अपना मन लगा के देखिए. నువ్వు రాత్రి కాల సమయంలో నిద్రలకు వెళ్తున్నప్పుడు గుండె మీద చేయి వేసుకుని ఆ దేవుని గురించి ఒక్కసారి ఆలోచించు. एक बार आप रात के समय सोते हुए आपके दिल पर, अर्थात आपके जो दिल पर हाथ रख के देखिए कि मैं क्या कर रहा हूँ, क्या कर रहा ఆ దేవుని ప్రేమను ఒక్కసారి हूँ. एक बार प्रभु का जो प्रेम को आप अनुभव कर लीजिए. కళ్ళు మూసుకుందాం. अपने आंखें बंद कर लीजिए, ప్రార్థన చేసుకుందాం. आप प्रार्थना करेंगे.